నేను ముందుకెళ్తున్న దీంట్లో రిజెక్షన్స్ కామన్. బిజినెస్ ప్లాన్ గురించి చెప్తా ఉంటే రిజెక్షన్స్ వస్తాయి. రిజెక్షన్స్ని ఫేస్ చేయండి. మీరు రిజెక్షన్స్ ఫేస్ చేయకుండా మీకు ఏదైతే ప్రాబ్లం ఉందో ఆ ప్రాబ్లం మీద మీరు ఫోకస్ చేస్తూ పోతే ఆ ప్రాబ్లం ఇంకా పెరుగుతూనే ఉంటుంది. సార్ నో, కేవలం నా లక్ష్యం నేను అప్పులు తీర్చాలంటే 1,00,000 రూపాయలు ఇక్కడ కొట్టాలి, వేరే మార్గం లేదు. నేను ఖచ్చితంగా మీ అప్పు తీరుస్తా. నాకు టైం ఇచ్చినా ఇవ్వకపోయినా నేను అదే టైంకి ఇస్తా బై. కళాఖండిగా చెప్పేసి బిజినెస్లో ముందుకెళ్తే 45 డేస్లో బ్రోంజ్ డైరెక్టర్ అవ్వడం జరిగింది. బ్రాంచెస్ లేవు, ప్రొడక్ట్స్ చాలా తక్కువ, మీటింగ్స్ 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 మీటింగ్స్. అప్పుడు బ్రోంజ్ డైరెక్టర్గా 14,963 తీసుకున్న. నెక్స్ట్ మంత్ నేను స్టార్ట్ చేసింది జనవరిలో, సార్ నో, ఫిబ్రవరిలో బ్రోంజ్ డైరెక్టర్ అండ్ మార్చ్ 92 రూపాయలు. చాలామంది ఎదుర్కొనే ఒక ఆలోచన, ఒక సమస్య ఏంటంటే చెక్కు పెరిగింది అనుకోండి మళ్ళీ తగ్గద్దిగా, అది మళ్ళీ పెరుగుతూనే పోవాలి. సార్ నో, ఇలాంటి ఆలోచనలు ఉన్న వాళ్ళు ఒక్కసారి చూడండి. నా నెక్స్ట్ మంత్ ఏమైంది, చెక్ ఏమైంది? ఇక బిజినెస్ నుంచి వెళ్ళిపోతారేగా, కంపెనీ డబ్బు అన్నట్ట. అర్థమవుతుందా? మీ చెక్ చూడండి ఒకసారి, నెక్స్ట్ మంత్ మళ్ళీ 4,462 రూపాయలకు పడిపోయింది. బట్ ఇక్కడ నేను ఏం చెయ్యాలనేది నేర్చుకుంటున్నా. ఎందుకు అప్పుడు బ్రోంజ్ డైరెక్టర్లో చెక్ అంత వచ్చింది, సిల్వర్లో మళ్ళీ ఎందుకు పడిపోయింది? సిల్వర్ అండ్ ఎబో మనం ఎప్పుడైతే ప్రమోషన్ తీసుకుంటామో ఎల్ఓబి మీద పనిచేయాలని అర్థమైంది. ఎక్కడ పనిచేయాలి? ఎల్ఓబి మీద పనిచేయాలి, అప్పుడు చెక్కు పెరుగుతుంది. అది సిల్వర్ నుంచి మళ్ళీ అక్కడ క్వాలిఫికేషన్ అనేది తగ్గింది. బ్రోంజ్ డైరెక్టర్కి పడిపోయింది, 4,462 రూపాయలు వచ్చింది. అగో సార్, సిల్వర్ అయినాక బ్రోంజ్కి ఎట్లా పడిపోయింది సార్? సిల్వర్ అయినాక మీరు సిల్వర్గానే ఉంటారు బై, కానీ మన యొక్క ఏదైతే వాల్యూమ్ ఉంటుందో బ్రోంజ్ వాల్యూమ్ వస్తే బ్రోంజ్ వాల్యూమ్ డబ్బులు కట్టిస్తారు. 2,000 ఒక పీవీ కంటే ఎక్కువ వస్తాయి. అర్థమైందా? ఒక్కసారి ప్రమోషన్ తీసుకుంటే ఆ ప్రమోషన్ అలానే మెయింటైన్ అవుతుంది. నెక్స్ట్ 5,833, నెక్స్ట్ 7,822, నెక్స్ట్ 9,821, 9,486 రూపాయలు. ఒక్కసారి నా ఇయర్లీ ఇన్కమ్ని మీరు ఒకసారి చూడండి. ప్రతిదీ కూడా మీకు అక్కడ చూపించడం జరుగుతుంది. మీరు రియలైజ్ అవ్వండి, కనెక్ట్ అవ్వండి, ఏం జరుగుతుందో మీకు క్లియర్గా అర్థమవుతుంది. నెక్స్ట్ 8,661, 19,411 నవంబర్లో అండ్ మళ్ళీ డిసెంబర్లో 15,000కు పడిపోయింది. గుడ్ మార్నింగ్. కానీ ఇక్కడ జూలైలో స్టార్ డైరెక్టర్ అవ్వడం జరిగింది. స్టార్ డైరెక్టర్ అయినా కూడా నా ఇన్కమ్ ఎంత ఉంది? 7,822 రూపాయలు ఉంది. నువ్వు సిల్వర్ అయినా, నువ్వు గోల్డ్ అయినా, నువ్వు స్టార్ అయినా, నువ్వు క్రౌన్ అయినా, కేవలం నీ ఇన్కమ్ పెరిగేది ఎల్ఓబి మీద. ఎల్ఓబి మీద. కొంతమంది ఫీల్ అవుతూ ఉంటారు, స్టార్ డైరెక్టర్ కాగానే కొంతమందికి 8,000 చెక్ వస్తుంది, ఫీల్ అవ్వాల్సిన పని లేదు, ఎల్ఓబి మీద పని చేయండి. నాకు అప్పుడు అర్థమైంది. మీటింగ్స్ 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 ఏ రోజు ఒక్కరోజు కూడా ఇంట్లో ఉండలేదు, ఒక్క గంట కూడా ఇంట్లో ఉండలేదు. మొత్తం ఇంటి దగ్గర పనులన్నీ మా మిస్సెస్ చూసుకుంటుంది. ఎక్కడన్నా ఫంక్షన్లు ఉంటే మా మిస్సెసే వెళ్తుంది. నిజంగా ఆమెకు హ్యాట్స్ ఆఫ్, థ్యాంక్ యూ, ధన్యవాదాలు. మీ అందరి ముందర నేను ఆమెకు థ్యాంక్స్ చెప్తున్నా. ఎందుకంటే ఏ రోజు కూడా నాకు ఇబ్బంది పెట్టలేదు. ఇప్పుడు ఈ బిజినెస్ స్టార్ట్ చేసిన వాళ్ళు ఎవరైనా వైఫ్ అండ్ హస్బెండ్ వస్తే వినండి, భార్య బిజినెస్ చేస్తే భర్త సపోర్ట్ చేయండి, భర్త బిజినెస్ చేస్తే భార్య సపోర్ట్ చేయండి. ఇంట్లో ఉన్నటువంటి భార్యకు నేను చెప్తున్నా ఏంటంటే, ఖచ్చితంగా ఇక్కడ బిజినెస్లోకి వచ్చిన తర్వాత టైం దొరకదు. కావాలని ఇంటికి ఏం తీసుకురాకపోవడం జరగదు, టైం దొరకదు. మీరు చెప్పినవన్నీ మేము మర్చిపోతాం 100%. మర్చిపోము, కానీ టైం దొరకక షాపులు మూసేస్తారు కాబట్టి తీసుకురాలేము. సార్నో కాబట్టి అర్థం చేసుకోండి. మీరే ఆ చిన్న చిన్న పనులు చేసుకుంటే కనుక మీ హస్బెండ్స్ ఇక్కడ విజృంభిస్తారు. నెక్స్ట్ అక్టోబర్, డిసెంబర్, ఇక్కడ నవంబర్లో కార్ తీసుకోవడం జరిగింది, బ్రీజా. నవంబర్ 11వ తారీఖు రోజు బ్రీజా కార్ వచ్చింది, 10,20,000 వర్త్. నవంబర్ 2008 నా చెక్ వచ్చేసి 19,411 ఉంది. ఒక్కసారి నా 1 ఇయర్ టోటల్ ఇన్కమ్ ఒకసారి ఎంత వచ్చిందో చూద్దాం. వెస్టేజ్ బిజినెస్ స్టార్ట్ చేసిన తర్వాత ఫస్ట్ ఇయర్లో టోటల్గా ఫస్ట్ మంత్ నుంచి, జనవరి మంత్ నుంచి డిసెంబర్ మంత్ వరకు క్యాల్కులేట్ చేస్తే 1,19,154 రూపాయలు. కానీ ఇక్కడ ఎక్స్పెన్సెస్ నేను క్యాల్కులేషన్ చేసుకున్న ఫస్ట్ డే నుంచి ఇయర్ ఎండింగ్ వరకు నా ఎక్స్పెన్సెస్ ఎంత అయింది అని క్యాల్కులేషన్ చేస్తే 50,000 రూపాయలు అయింది. ఎంతైంది? ప్రతి ట్రైనింగ్, ప్రతి మీటింగ్
నా టీం ఇందు గలదందు లేదని సందేహము వలదు, ఎందెందు వెతికినా అందందు గలదు. ఇప్పుడు దాదాపు రీజన్ ఏంటంటే, అలా ట్రైనింగ్ సైడ్ మీటింగ్స్ నేను ఫస్ట్ ఇయర్లోనే పూర్తిగా కంప్లీట్ చేసుకున్నా. ఎక్కడ ట్రైనింగ్ ఉన్నా, ఎక్కడ మీటింగ్ ఉన్నా, డబ్బులు లేకపోయినా భార్య మెడలో ఉన్నటువంటి ఆ ఏదైతే గోల్డ్ ఉందో దాన్ని అమ్మి మరి నేను, ఎందుకంటే నాకు ఫస్ట్ నాలెడ్జ్ కావాలా, నాకు నాలెడ్జ్ వస్తే నేను టీంకి నాలెడ్జ్ ఇవ్వచ్చు అని చెప్పేసి ఆ నాలెడ్జ్ కోసం అండ్ నేను టీంని బిల్డ్ చేయాలి కాబట్టి నేనున్న ఏరియాలనే కాకుండా నాకు ఉన్నటువంటి నా సరౌండింగ్లో 100-150 కిలోమీటర్స్ దూరం కూడా నేను స్టార్టింగ్ నుంచే ఫీల్డ్ చేయడం జరిగింది. ఎవరు వచ్చినా రాకపోయినా అక్కడికి వెళ్ళి ట్రైనింగ్స్ ఇవ్వడం, మీటింగ్స్ చెప్పడం, నాకు ఇంకా తెలుసుకున్నదంతా కూడా మన వాళ్ళకి చెప్తూ ముందుకెళ్ళడం జరిగింది. అట్లా 50,000 రూపాయలు ఖర్చు అయినాయి. టోటల్గా 69,154 రూపాయలు మిగిలినాయి. కానీ మిగిలినవి అన్నీ కూడా వడ్డీలకే పోయినాయి. ఒక్కరి వడ్డీ పార్టీ కాదు అది, ఒక పర్సన్ వడ్డీ పార్టీ కాదు. రైట్, నెక్స్ట్ ఇక్కడ ఒక్కసారి మీరు గమనించండి. నేను ఎల్ఓబి అని ఎందుకు చెప్తున్నా, స్టార్ డైరెక్టర్గా డిసెంబర్ 2018లో 15,142 రూపాయలు చెక్ ఉంది. నెక్స్ట్ 2019 జనవరి వస్తుంది. సార్నో గుడ్ మార్నింగ్. నెక్స్ట్ మంత్ జనవరి 2019 కదా ఎంటర్ అవుతుంది. మరి ఈ మంత్లో 15,400 ఉంది. నెక్స్ట్ మంత్ నా చెక్ ఎంత ఉండొచ్చు? ఎవరైనా ఎక్స్పెక్ట్ చేస్తారా? తెలిసిన వాళ్ళు చెప్పొద్దు, కొత్త వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయండి, జల్దీ చేయండి, తొందరగా చేయండి. 15,000 ఉంది. నెక్స్ట్ మంత్లో నా చెక్ ఎంత ఉండొచ్చు? 20,000, 25,000. థ్యాంక్ యూ సో మచ్ సార్. 25,000 కొంచెం ధైర్యం చేసింది సార్. 30. వావ్, థ్యాంక్ యూ సో మచ్ సార్. 30,000. ఏం సార్ అంత మంచి ఫిగర్ చెప్పినావు, కరెక్ట్ ఫిగర్ ఎట్లా చెప్తావు? నువ్వు చూసినావు నా ట్రైనింగ్ ఆల్రెడీ. అది ఎల్ఓబి పవర్. ఒక్క నెలలో 3 ఎల్ఓబిలు దిగినాయి. అది స్టార్ డైరెక్టర్ పవర్, అది కార్ అచీవర్ పవర్. ఒక్కసారి మీరు చేయాల్సిన పని, మీ చెక్ డబల్ టిబల్ అవ్వాలి, 1,00,000 దాటాలంటే కేవలం మీరు చేయాల్సింది కార్ని టచ్ చేయడం, స్టార్ డైరెక్టర్ అవ్వడం. ఎప్పుడైతే మీరు కార్ టచ్ చేస్తారో, కార్ మీ హ్యాండ్లో ఉంటుందో, అప్పుడు చెక్ ఆటోమేటిక్గా ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. 72,000 రూపీస్. అండ్ నెక్స్ట్ 91,831. మా ఫ్యామిలీకి ఒక ఛాలెంజ్ చేసిన, ఎందుకంటే ఫస్ట్ మా మిస్సెస్కి తెలియదు ఇందులో డబ్బులు రావనుకున్నది కాబట్టి స్టార్టింగ్లో మా పేరెంట్స్కి ప్లస్ వాళ్ళ పేరెంట్స్కి చెప్పింది, ఈ బిజినెస్ చేస్తే నేను వెళ్ళిపోతా అన్నది వాళ్ళ ఇంటికి. ఈ మాట అని వెళ్ళిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. నేను అప్పైనప్పుడు మాట అనలే, ఆమె 35 lakhs అప్పు ఉన్నప్పుడు అనలే, బట్ బిజినెస్ చేస్తేనే అంటుంది ఆమె. అర్థం చేసుకోండి, ఎందుకంటే ఇప్పటివరకే అన్నీ నువ్వు చేసి ఫెయిల్ అయిపోయినావు, మళ్ళీ ఇది పట్టుకొని పోతున్నావు, ఏడ ఫెయిల్ అయితే మన పరిస్థితి ఏంది అనేది ఆమె భయం. ఎసారనో? కానీ ఇలాంటి మాటల ద్వారా ఎంతోమంది వెస్టీజ్ని వదిలి వెళ్ళిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. భార్య సపోర్ట్ చేయక నువ్వు బిజినెస్ చేస్తే నేను ఉండా అని కూడా చాలామంది నా టీంలో కూడా వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు, కేవలం వాళ్ళ మిస్సెస్ సపోర్ట్ చేయలేక. కానీ ఎప్పుడైతే నా మిస్సెస్కి అర్థమైందో, నేను ట్రైనింగ్స్ మీటింగ్స్ని తీసుకెళ్ళి కూర్చోబెట్టినో, అప్పుడు ఆమెకు అర్థమైంది కాబట్టి నాకు సపోర్ట్ చేసింది. ఆ రోజు ఛాలెంజ్ ఏంటంటే, చూపిస్తా నన్ను వదలండి అని నా పేరెంట్స్కి నేను ఛాలెంజ్ చేసిన, మా అత్త మామకి ఛాలెంజ్ చేసిన, ఆ కళ నెరవేరింది. 1,09,130 రూపీస్